సార్ మీకు హృదయం కలిగించిన బాధాకర అంశం ఏమైనా కనపడిందండి? సార్ లోపల మన మామూలుగా ఒక ఇల్లు అనేది మనం చిన్న ఏదైనా చెత్తపడినా ఎదురుపడినా నీట్గా చేసుకుంటాం సార్. అలాంటి లోపలికి వెళ్తే ఏమీ లేవు. అంటే ఫస్ట్ ఫ్లోర్ ఇదంతా ఉందో దాంట్లో మొత్తం బురద వాసన తప్ప ఏమీ లేదు. ఫుడ్ లేదు చాలా మందికి. సో తల్లి అయితే చాలా మేము ఎలాగో బతికేస్తాము, కానీ నా దూడలు నా ఆవులు ఎక్కడ పోయినావు అని చెప్పి చాలా దారుణంగా నోరు లేని జీవాలు అయ్యే మా బ్రతుకు అని చెప్పి ఆమె చాలా చాలా బాధపడుతూ ఉంది. సో ఇలాగా నోరు లేని జీవాల గురించి ఒకసారి తలుచుకుంటే చాలా చాలా దారుణంగా ఉంది. అండ్ అలాగే ముందుకు వెళ్తుంటే కళ్ళ ముందే శవాలు వెళ్తున్నాయి. సో అవి ఉండి చూస్తే ఎంత బాధేస్తుంది, చాలా దారుణంగా ఉంది. నాకు నిజంగా నేను ఏం చెప్పాలో నాకు మాట రావట్లేదు. అంటే ఏదైనా వీడియో పడితే దాని కింద కామెంట్స్ పెడతారు, మీరు అది చేయలేదు ఇది చేయలేదు. సో ఒకసారి కామెంట్స్ పెట్టే ముందు ఒకసారి వచ్చి చూడండి, చూస్తే మీ పరిస్థితి అర్థమవుతుంది. సో ఎంతవరకు లోపలికి వెళ్ళగలుగుతున్నారో, ఎంతవరకు చేస్తున్నారో అనేది. సో దయచేసి విమర్శించకుండా వచ్చి సహాయం చేయండి. సినిమా ఆర్టిస్టులు కానీ చాలామంది వాళ్ళ విరాళాలు సీఎం నిధికి ఇచ్చారు. సో మీరు కూడా ఎంతో కొంత మీకు తోచినంత. హైదరాబాద్లో శ్రీ చైతన్య స్కూల్ నుంచి ఒక స్టూడెంట్ 3,000 రూపాయలు చెక్ ఇచ్చింది. సో ఇక్కడ చిన్న పిల్లల పెద్ద పిల్లల కాదు, వాళ్ళ కిట్టి బ్యాంక్లో నుంచి తీసిచ్చినాము. సో దీనికి ఏం ఒక లిమిట్ లేదండి, రూపాయి ఇచ్చినా కూడా ఇక్కడ చాలా వాల్యుబుల్ ఇక్కడ. సో దయచేసి అందరూ దీనికి సహాయపడాలని కోరుతున్నాను.